ప్రముఖ తమిళ నటుడు సూరి తన కష్టకాలను గురించి వెల్లడించాడు. రోజు కూలీగా పనిచేసి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడని తెలిపాడు. అతని కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదల మూవీతో 2023లో లీడ్ రోల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సూరి. అంతకుముందు 25 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో చిన్నాచితకా రోల్స్ చేసుకుంటూ వచ్చిన అతనికి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్యే మామన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూరి 30 ఏళ్ల కిందటి తన కష్టాలను చెప్పుకున్నాడు. రోజు కూలీగా పనిచేసిన తాను ఇప్పుడీ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించాడు. తమిళ నటుడు సూరి 1998లోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే 2023లో వచ్చిన విడుదల మూవీ అతని కెరీర్ను మలుపు తిప్పింది. ఈ మధ్యే ఓ ఈవెంట్లో పాల్గొన్న సూరి 1993లో తాను రోజుకూలీగా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో రోజుకు ₹20 సంపాదించేవాడినని, వారానికి వచ్చిన ₹140లో ₹70 ఇంటికి పంపించి మిగిలిన డబ్బుతో గడిపేవాడినని చెప్పాడు. నేను 1993లో తిరుప్పూరులో కొందరు స్నేహితులతో కలిసి పని చేయడం ప్రారంభించాను. మా రోజు కూలీ కేవలం ₹20. వారం తర్వాత మాకు ₹140 వచ్చేవి. అందులో నేను ₹70 ఉంచుకొని మిగతావి ఇంటికి పంపేవాడిని. దగ్గర్లో ఓ బేకరీ ఉండేది. అక్కడి కొబ్బరి బన్ను ₹1.25కు వచ్చేది. నేను టీ, బన్ను తింటే నా డబ్బంతా అయిపోతుందని కేవలం టీ మాత్రమే తాగేవాడిని అని సూరి చెప్పుకొచ్చాడు. తిరుప్పూరులో పడిన కష్టాలు మంచి జీవిత పాఠాలు చెప్పాయని సూరి అన్నాడు. ఇప్పుడు వస్తున్న ప్రశంసలు చూసి తానెంతగానో సంతోషపడుతున్నట్లు అతడు చెప్పాడు. సూరి 1998 నుంచి తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు. కమెడియన్ గానూ కనిపించాడు. అయితే 2023లో వచ్చిన వెట్రిమారన్ మూవీ విడుదల పార్ట్ 1లో పోలీస్ కానిస్టేబుల్గా అతడు నటించాడు. ఈ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ మధ్యే విడుదల పార్ట్ 2లోనూ నటించాడు. ఇవే కాకుండా గరుడన్, కొట్టుక్కాలి, మామన్ లాంటి సినిమాల్లో సూరి నటించడం విశేషం. త్వరలోనే అతడు ఎరు కాదల్ ఎరే మలై అనే మూవీలో నటించబోతున్నాడు. తన కష్టాలను గుర్తుచేసుకుంటూ, సూరి తన ప్రయాణం గురించి చెప్పాడు. ఇప్పుడు అతనికి వస్తున్న విజయం, గుర్తింపు అతని కష్టానికి ఫలితమని చెప్పవచ్చు.